అయ్యో మీకు ఎందుకు అత్తయ్య శ్రమ? కాఫీ నేను కలుపుతాను కదా. నా తల్లి ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట. దశరథ తనయ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే సింగురంగా మహారాణిలే కూర్చున్నావు? అది నెలకు వదుకోలేదేమిటి? ఏమో కాఫీ కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైక కోడల మీద పాపం రోడ్డు మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అత్తయ్య అదే సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుకున్నావే? ఇంత బాలేదా? బారెడు పొద్దెక్కితే గానీ దానికి తెల్లారుదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పెట్టే రావు పాలా డబ్బా పాలా? లేదని అమ్మ ఆ సంగతి దానికేం తెలుసు? పాలు పట్టినా తోల పడినా అన్నిటికీ అమ్మాయి వెళ్ళి అమ్మని అడగను. నాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిక్కులేదు. అందరినీ కాకాపట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మను ఇది కాదే నాది. పూజ కొద్ది పురుషుడు పుణ్యం కొద్ది పెట్టాలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. నీడు వెధవ ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు? అల్లరి చేస్తాడు కదా అని చేసుకునేవు. వాడి మీద కూడా వాడకం లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టం కానిపోయింది. ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏటైతే వీడు. అలాగా సరే ఇప్పుడు 13 మల్లెపూలు జాజికాయకి ఇస్తే గిరిపుట్టు గిరిపుతుంది. ఇతలేదు అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. సరసల నువ్వును మల్లెపూలు గిలుపు గిరిపు గిరిపు అవి అగరత్తులు కూడా అగరత్తులు. మీరే కదండి అడిగి పప్పా కదా పప్పా ఉప్పా నెక్స్ట్ కిది వార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. వీడేం చేస్తున్నాడు? చదువుకునే టైంలో నిద్రపోతున్నావా? ఎంతవా ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది. అయ్యా కాఫీ చూసి వెళ్ళండి. 5:40 ఏమండి ఆ రోడ్లో చూసి వెళ్ళండి, లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబా వెళ్ళిపోయి నడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న. వచ్చేటప్పుడు నీకు అటేం చూస్తావు? ఆయన వెళ్ళి చాలా సేపు అయింది. ఇటు చూడు. చూడమ్మా, ఇలా చాలి బట్టలతో వీధిలో నిల్చకూడదమ్మా. దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమ్మా. వాట్ నాన్సెన్స్. నా ఇల్లు నా ఇష్టం. మధ్యలో అడగటానికి ఎవరా? ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కకు చింతపండని. చెట్టా అంతవరకు వచ్చావు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిలువు వదిలించేస్తుంది. నాన్సెన్స్ నీ పొట్టా నువ్వులు. గుడ్ మార్నింగ్ శత్రక. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమాన్. ఏంటో విశేషాలు? ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతల పిల్ల ఏముంటుంది? ఏముంటుంది? డబ్బులుచు ఉమ్ముచ్చు డోకులుచు. నిమ్మకాయలు పోచ్చు, మామిడికాయ ముక్కలు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్లేదు, కాయలు పొలంగా తినేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో
వుడ్ లైక్ టు టెల్ యూ ఇదిగో. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వు ఆ. కర్మ, కర్మ. ఏమండి ఎవరికండి కుదివి? ఆవిడండి సెక్రటరీ. అంటే వాసుగారి అన్ని పనులు చూసి వచ్చానమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే ఏమండి ఆ పెట్టుకునేదాన్ని నేను కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునేదాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట చీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు చీ, 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 చీ. అలాంటి వారు పనికిరారనే అన్నగారు నాన్ శారీని పెట్టుకున్నారు. నా సారి ఏమిటి? అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం అనమాట. చాలండి మేము బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి ఇంట్లో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా, మీ ఊరు సంత అనుకున్నా. బాబా మరిది గారు మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. మొన్న తలిచినాడు. ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచనుకొని నా చీర అచునామతి మండ నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షావాడు ఏం చేస్తాడో ఏమిటో. మరిది గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవాడండి కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయల? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి? వాడిని ఎండలో చెప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. నాకు చాలా పనులు ఉన్నాయి, ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరికలేదు, నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టానేమిటి? ఎవరికొక మూల కుట్ల పట్టాను. డబ్బా 25 రూపాయలకండి. వెల్కమ్. 25 రూపాయలైతే పిల్లలు ఎలా పెంచడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాడితో బేరం ఆడి. లక్ష్మి, అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఎల్లుండి 40 అంటాడు. ఇది మార్కెట్ రేటు. ఇందాక నుంచి చెప్తుంటాను. ఇదిగో 50 రూపాయలు తీసుకుని 2 పాయింట్ పడుకుంటే ఇంటికి వెళ్ళు. ఏమండి ఏమిటో ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఏమిటో ఏమిటో ఇంటికి చూడుకుంటాను. మీరా ఏమిటండి ఇంత పొద్దు వచ్చారు? మొద్దు చీకటి పడుతుంది, మొద్దు నిద్ర. అలా ఉంటే ఏడుపండి, అందుకని చారు పెట్టి బయట కొంచెం చూశాను. అబ్బా ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? అయ్యో మామయ్యండి. నువ్వా? ఇదేమిట్రా కాలంలో పెట్టి కూర్చున్నావు? ఆకలైంది, కాసిన మధ్య వాదం కదా వచ్చాము. చీకట్లో తాగేవా? ఎక్కడ ఆ చేస్తుంటే నాకు కూడా గ్లాస్ ఆయన అడుపు ఎలక పరిగెత్తున్నాయి, ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు. శుభకార్యమా? ఆ. ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా? గుడికి వద్దు
గుడిక దేవుడి పేర్లే దేవు నీకు గుడి కంటే నమ్మంట నిజం చెప్పలేదు గిల్లేస్తా మధ్య నువ్వేంట శ్రీగ్రహలాగా అవునా నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో గడిచిన హాయిగా గడపలుస్తున్నాయి ఓట్లేం కర్మ నీకు మంచి ఇల్లు ఉండగాను ఉండటానికి ఉంది ఇల్లు కానీ ఏ లాభం ఒక రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు అందుకని ఉదయమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా అసలు ఏమిటా ఇది ఏం చేయమంటావా హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా అందుకని గుడి అర్చన అన్నాం అంతే ఏదన్నా పెట్టింది వెళ్తున్నాం వెరీ గుడ్ రే నా రోజు రోజు అరేంజ్ చేస్తాను అందులో నువ్వు వదిన కూర్చుని జమ్ జమ్మా వెళ్ళిపోవాలి ఓకే మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా అదేమిటి నాన్న రాక ఇంత దూరం వచ్చారు గుడి చూసి వెళ్ళొచ్చుగా ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి చాలా వాస్తవం గుడేట అని మెల్లుడిగా చెప్పారు అలాగా అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు వాళ్ళు పని దేవుడిని కూడా చేద్దాం దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను మరి ఇంకే నాన్న అరే నలుగురితో పాటే ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంట్లో పదిని బయలుదేరి అదే కదా బావా రావా గుడికి వెళ్ళాలని మేమంతా సిద్ధం నేను ఇదే ఆలోచన వచ్చారా సమయానికి పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి ముందు ఎవరైనా రామన్నారు నేనే ఎట్టాగో బతివాలి ఒప్పించాను పార్వతమ్మ గారిని ఎదురంటి సీతమ్మ గారిని కూడా పిలవలేకపోయా చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను ఆవిడ గారికి ఎంత పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి ప్రధానికి ఎవరు లేరు భక్తులు రావడానికి రావడానికంటే గుర్తొచ్చింది న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు రావద్దు మరి రావాలి రే వాసు పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది పైగా ఆవిడకి ఇటువంటి పడవు మనం అంతా వెళ్దాం పదండి తులసి అబ్బాయి చాలాసేపోయింది మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం సకుటుంబ సపరివారంగా ఎక్కడికి ఉడికాయ ఓహో దంపతులు అయితే 116 విడిగా అయితే ₹250 టికెట్ అదే 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 కూడా ధర్మ కొత్తగా కట్టారు ₹1,00,00,000 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేట్ పెట్టారు అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా అందుకని మొత్తం 500 ఉండాలి డబ్బుందే డబ్బునే ఉందిరా ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు ఏంటి జగత్కి సాయంత్రం 6 గంటలకు లీడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం మనం ఎక్కడికి ఇస్తామండి అబ్బాయిని కలుసుకుందే కలవాలయా ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే ఏంటి విడుదల వెళ్ళొచ్చు కాలికి చెట్టాల మనిషి అమ్మాయి మేము వెళ్ళి ఆ పని చూస్తామమ్మా అదే నాన్న గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చాలా ముఖ్యమైన వ్యవహారం వెళ్ళని వాళ్ళే అది కాదండి గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా ఏమిటోనమ్మా నువ్వు గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను చుట్టాలు కూడా వచ్చారా బాగుండదు నేను ఇంట్లో ఉంటాను నువ్వు చిట్టి వెళ్ళి ఏమిటి దొల్లిపుకాయ సరేలే 8 750 మెట్లు ఎక్కాలి ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ దేవుడా నేనా నేనేం వస్తానని చెప్పలేదండి రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను కానీ ఏం చేస్తాం అదే మాట్లాడదాం లింగులు ఇటుకుంటూ మన ఇద్దరేనా ఇంకెప్పుడు ఆలోచలేదు ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరూ తరఫున మేము వస్తున్నాం పదండి ఎవరికైనా ప్రాప్తం ఉండాలి పదండి అవయ్యారు అసలే మీకు రక్తపోటు ఆత్మ 750 మెట్లు ఎక్కాలి ఆ పైన గాలి అది ఎరా కొండ మీద సర్లే ఎముకలు కొరికేసాను సరే బాబాయ్ గారు ఎందుకు చెప్పండి మీకు కష్టాలు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు పదండి సరే మీ ఇష్టం అండి నేను మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను దిగంబరం వచ్చారో విను ఒరే అబ్బాయి ఆ తలది తట్టుకుని ఆ మెట్లు అవి ఎక్కలేను అనుకుంటాను వీటితో నడిచి సినిమా పెడతాను రా వెళ్తాను ఏంటండి మీరు రండి మీరు వెళ్ళండి టాటా రండి మీరు చెప్తాను ఏంటో మళ్ళీ వచ్చిందా బాబాయ్ తాతయ్య అందరూ దిగ్గజేసి వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా చెప్పు టైం అవట్లా
దొక్కుతారు? ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో. ఇక్కడ ఓహో ఇదేనా గుడి? ఏమండి ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల మోడల్. రా రా, నువ్వు సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడే నుంచో, నువ్వు వెళ్ళి దర్శనానికి టికెట్ తీసుకుంటాను. మాత సమస్త జగతాం మధుకైట భారే భక్తో విహారిణి మనోహర దివ్యము. అయ్యో రామా, ఇలా మీద నిలబడి చేస్తారోటి కర్మ. మాత సమస్త జగతాం మధుకైట భారే భక్తో విహారిణి మనోహర. ఏమండి ఎవరి దిగంబర సన్యాసులు? స్వామివారి భక్త కోటి మంగళ స్నానాలు పూర్తి చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళదాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగత మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. ఏమండి అటెక్కడికి? అయ్యో రామ, ఎలా ఉంది గుడి? ఇంద్రభవనం రాలేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె 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 ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమాడు రాకుమార్తె, ఇంకో పక్క పక్క. గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఇందుకేనమాట. మరి ఎందుకు అనుకున్నావంటే నిజం చెప్తే నువ్వు వచ్చేదాని. రామరామ, అపచారం అపచారం. దేవుడి పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలని ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిష్టి పనే, కోరతనే అంటున్నావు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిష్టి పనే. కాదు కానేరదు. లక్ష్మి 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 నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు వట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. దీనితో నరకానికి వెళ్తాను. అబ్బా ఇది మహాపుణ్యం. ఏమండి ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి, లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది ఈ గుడికి ఈ రూమ్ చూపిస్తుంది. ఈ మేళానికి తోడు 100 రూపాయల? 100 రూపాయలు ఏంటమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. నా మాట ఏమండి నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయల కోసం ఇస్తాం ఉంటాయి. ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఇవ్వచ్చు. ఆ మంచాలు చూడు, ఈ మంచాలు ఇవి హాస్పిటల్కి తరపాలి. అవును, బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. ఈజీ. ఓహ్ నమస్తే. You bloody rascal, come on, take him away. You come on, take him away. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చాలు రైట్. అన్ని అపశకునాలి. ముందు నిన్ను దన్నాలు పడు. దేవుడి పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేసి ఏమవుతుంది? సిగ్గు లేకుండా. సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పక్క. మన పక్క పక్కే. మాకు సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. బయట వర్షం వచ్చేటట్టుంది. ఇలా ఇక్కడ ఉన్నారా? అక్కడే ఉన్నారండి అమ్మగారు. అలాగా 1 2 3 4 5 బుజ్జోడి. అదేటమ్మగారు మీరు పక్కలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే పవనం, రాము వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబు రండి.
టీచర్ రాగానే ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి జీతం చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు మావాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్, వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే తండ్రి అడోయ్, నేను అట్లాంటి వాడిని కదండి, ఏకపత్ని నిమిత్తుణ్ణి. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చి అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. వెళ్ళిపోవాలి మరి మీరు. నా పట్ల తండ్రిస్తూ భరిస్తాను. ఏమిటే ఏం ఎదుగుతున్నావు? అమ్మయ్య వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎక్కడ కళ్ళజోడు ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడు రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి. గుడికి వెళ్ళొద్దు. గుడా గడిది గుడ్డ నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు పుసబుసలు. ఎత్తుతోంది ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం. ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవరతలనే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీనుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాడుకోవడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి అన్నావా నువ్వు నా పొడి. అవును, నాకు తెలియక అడుగుతాను. తప్పంతా నాడైనట్టు మాట్లాడతారే. కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పోలికే వచ్చింది మీ సంతానానికి కూడా. అతిగా వాళ్ళంటే కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా? కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంటెత్తి ఎదురని నెలకలా పడ్డాను. మాడు అదిరి 3 ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మం గారు అన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పనే